కర్పూరం అనేది మనకు తెలిసినంత వరకు సుగంధంగాను, కొన్ని వంటకాల్లోనూ హిందువులు పూజా కార్యక్రమాల్లో దేవునికి హారతి ఇవ్వడానికి ఉపయోగిస్తారు. ఇది మైనంలా తెల్లగాను, పారదర్శకంగాను ఉండే ఒక ఘాటైన సువాసన గల పూజా ద్రవ్యము. ఇది రసాయనాలతో కృత్రిమంగా తయారవుతుంది అనుకుంటారు చాలామంది. కానీ కర్పూరం చెట్టు నుండి ఉత్పత్తి అవుతుంది అన్నది అక్షర సత్యం. అండి కర్పూరం కాంఫర్ లారెల్ లేదా సిన్నోమోముమ్ క్యాంఫోరా కుటుంబం లారేసి అనే చెట్టు నుండి లభ్యమవుతుంది. కర్పూరాన్ని ఆ చెట్ల ఆకులు, కొమ్మల నుండి తయారు చేస్తారు. అలాగే కొన్ని రకాలైన తులసి జాతుల నుండి కూడా కర్పూరాన్ని తయారు చేస్తారు. కర్పూర చెట్ల కాండం మీద ఘాట్లు పెడతారు. ఆ ఘాట్లలో నుంచి పాలు వస్తాయి. ఆ పాలతో కర్పూరం తయారవుతుంది. కర్పూరం చెట్లు 100 అడుగుల వరకు పెరిగే సుందరమైన నిత్య హరిత వృక్షం. చక్కని సువాసన కలిగిన పట్ట కలిగి ఉంటుంది. ఆకులు పొడవుగా ఉండి ఫిబ్రవరి, మార్చి నెలల్లో రాలుతాయి. పువ్వులు చిన్నవిగా ఉంటాయి. పండ్లు ముదురు ఆకుపచ్చని రంగులో ఉండి అక్టోబర్లో పక్వానికి వస్తాయి. ఈ చెట్లు చైనా, జపాన్ దేశాల్లో విస్తారంగా పెరుగుతాయి. మన దేశంలో దీనిని నీలగిరి కొండల్లో పెంచుతారు. అలాగే మైసూర్లోను, మలబార్ ప్రాంతంలోను కర్పూర చెట్లు కనిపిస్తాయి. కర్పూరం చాలా రకాలుగా ఉంటాయి. ఒక్కో రకం ఒక్కో విధంగా మనకి ఉపయోగపడుతుంది. పచ్చ కర్పూరం. కర్పూరం చెట్టు వేర్లు, మాను, కొమ్మలను నీళ్ళలో వేసి మరిగించి డిస్టిలేషన్ పద్ధతిలో సేకరించిన కర్పూరాన్నే పచ్చ కర్పూరం అంటారు. దీనిని ప్రయోగాలకు వాడుకోవచ్చు. దీనిని ఎక్కువగా వంటకాలలో కూడా వాడుతూ ఉంటారు. కాటుకని ఈ పచ్చ కర్పూరంతో కూడా చేస్తారు. అంజనం వేయడానికి కూడా దీనినే వాడతారు. హారతి కర్పూరం. టర్పెంటైన్ నుంచి రాసాయనిక ప్రక్రియ ద్వారా తయారు చేసే కృత్రిమ కర్పూరాన్నే హారతి కర్పూరం అంటారు. దీనిని ఔషధ ప్రయోగాలకు ఉపయోగించకూడదు. రసకర్పూరం. చిన్న పిల్లలకి ఒంట్లో ఉన్న దోషాలు పోవడానికి ఆముదంతో కలిపి కర్పూరం పట్టిస్తారు. దానినే రసకర్పూరం అంటారు. భీమసేని కర్పూరం. సహజంగా మొక్క నుంచి తయారుగా లభించేది. కర్పూరాన్ని భీమసేని కర్పూరం అంటారు లేదా అపరిపక్వ కర్పూరం అంటారు. దీనిని ఔషధ ఉపయోగాల కోసం విరివిగా వాడుతూ ఉంటారు. సీతాబ్ర కర్పూరం. ఇది తెల్లని మేఘంలాగా కనిపిస్తుంది కనుక దీనిని ఆ పేరు వచ్చింది. హిమవాలుక కర్పూరం. ఇది మంచు లాంటి రేణువులు కలిగి ఉంటుంది. ఘనసార కర్పూరం. ఇది మేఘం లాంటి సారం కలిగి ఉంటుంది. హిమ కర్పూరం. ఇది మంచులాగా చల్లగా ఉంటుంది. ఇవే కాక ఉదయ భాస్కరము, కమ్ము, కర్పూరము, ఘటికము, తరు, దాహము, హిక్కరి, పోత్రాశయము, పోతాశయము, తారభ్రమము, తుహినము, రాత్రికరము, విధువు, ముక్తఫలము, రసకేసరము, ప్రాళేయాంశువు, చంద్రనామము, గంభూరము, భూతికము, లోకతుషారము, శుభ్రకరము, సోమసంజ్ఞ, వర్ణకర్పూరం, శంకరావాస కర్పూరం, చీనా కర్పూరం అని చాలా రకాలుగా కర్పూరాలు ఉన్నాయి. కర్పూరం వలన అసంఖ్యాకమైన ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి. ఆయుర్వేద చికిత్సలో కర్పూరాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అసలు కర్పూర వాసన పీలిస్తే చాలు శారీరక రుగ్మతలన్నీ పోయినట్లు, సేద తీరినట్లు ఉంటుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మరియు పుండ్లు మానడానికి, పిల్లలకు గజ్జి, బొబ్బలు తగ్గడానికి, బ్రాంకైటిస్, పలు రకాల ఇంజెక్షన్లకు కర్పూరం ఉపయోగిస్తారు. నాసికా సమస్యలకు యాంటీసెప్టిక్గా కూడా దీనిని ఉపయోగిస్తారు. అందుకే విక్స్ వేపరైజ్ ఆయింట్మెంట్లన్నింటిలోనూ, చర్మంపై పూతగా పూసే లేపనాలలోనూ, శ్వాసనాళాలలో ఊపిరి సలపడానికి వాడే మందుల్లోనూ వాడుతూ ఉంటారు. కర్పూరం నూనెలో దూదిని తడిపి లెపర్సీ వ్యాధి వల్ల ఏర్పడిన గాయాల మీద ప్రయోగిస్తే త్వరితగతిన మానుతుంది. కాలుష్యాన్ని పోగొట్టి వాతావరణాన్ని స్వచ్ఛంగా మారుస్తుంది. అంటువ్యాధులు ప్రబలకుండా చేస్తుంది. మానసిక జబ్బులను సైతం పోగొడుతుంది. రక్తాన్ని శుద్ధి చేసి రక్త ప్రసరణ సవ్యంగా ఉండేలా చేస్తుంది. అలజడులు, ఆందోళనను తగ్గించి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తుంది.